Hey guys, good morning from Haridwar. ఇప్పుడే హరిద్వార్ రైల్వే స్టేషన్ కాడికి అయితే వచ్చేసాము. ఒక 7 o'clock అట్లా రీచ్ అయినాం అనమాట ఢిల్లీ నుంచి ఇక్కడికి. సో హరిద్వార్ అంటే జర వేరేనే ఉంది. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా మీకు హరిద్వార్ రైల్వే స్టేషన్. మొత్తం సాయిబాబా టెంపుల్ లెక్కనే ఉంది చూడడానికి. సో ఏంటంటే ఇప్పుడు మనకి బైక్ కావాలన్నమాట. బైక్ తీసుకున్నాం మనకు చక్కగా మనం కేదార్నాథ్ కి బండి మీద వెళ్ళిపోవాలి. ఇక్కడికి వెళ్ళి ఒక 200 kilometers ఉంటుంది. ఇక్కడ మన హరిద్వార్ రైల్వే స్టేషన్ బయట మనకి శివుని స్టాచ్యూ ఉంది. ఒక మంచి వైబ్ ఇవ్వడానికి ఇట్లాంటి స్టాచ్యూస్ పెడతారనమాట కొన్ని ప్లేసెస్ వల్ల. మొత్తం ఇవి ఆటోలు ఉంటాయి చెప్పినా కదా, మన ఏడా ఢిల్లీలో ఉన్నట్టు ఉన్నాయి అనమాట. సేమ్ ఆటోలు అంటే చిన్న ఆటోలు ఇవన్నీ అనిపిస్తున్నాయి. ఒక నలుగురే పడతారు, ఇట్లా నలుగురు కన్నా ఎక్కువ పడతారు. అటు ఇద్దరు ఇటు ఇద్దరు. మనం హరిద్వార్ కాడ బైక్ రెంట్కి తీసుకుంటున్నాం అనమాట. సో బైక్ వచ్చేసి కిరాక్ ఉంది. యాక్చువల్గా యాక్టివ్ అనుకున్నాము, కాకపోతే బైక్ చూడంగానే బైక్ నచ్చింది. మన ఇది 350 రాయల్ ఎన్ఫీల్డ్ 350 బైక్. ఎగ్జామ్ ఉంది బండి మాత్రం. కాకపోతే ఏంటంటే బండి రెంట్కి ఇస్తుండు 1500 అంట రోజుకి 1500 అంటే దూరం ఇరిగిపోతుంది. సో అట్లా అని చెప్పేసి జర మాట్లాడుతున్నాము. తక్కువ తీసుకున్న తర్వాత రేట్ ఎంత ఫైనల్ అయిందో మీకు చెప్తా ఒకసారి. సో గాయ్స్ బైక్ అయితే రెంట్కి తీసుకున్నాము. ఒకసారి అయితే ట్రయల్ వేసి ఇస్తాను, ఎందుకంటే మళ్ళీ కింద మీద ఉంది అనుకో మళ్ళీ ట్రిప్ ఆగమవుతుంది అనమాట. రౌండ్ అయితే వేసేస్తా. బండి అయితే స్మూత్గా వస్తుంది. బండి రేట్ వచ్చేసి 1400. మనం ఒక 6 days తీసుకుంటున్నాం కాబట్టి దానికి మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 8400 అవుతుంది. సెక్యూరిటీ ఛార్జెస్ ఒక 3000, మొత్తం 11400 అవుతుంది. సో మళ్ళీ మనం బైక్ 6 daysలో రిటర్న్ తెచ్చిస్తే మనకి 3000 ఇచ్చేస్తారు అనమాట. మనకి బైక్ రెంట్ ఇచ్చింది హరిద్వార్లో ఇవ్వనని అనమాట. భయ్య आपका नाम क्या है? రాకేష్. जोर से बोलो. రాకేష్ భయ్య బండి ఇచ్చిండు. సో अच्छे से जाके अच्छे से आता हूँ, जरा ब्लेस करो. ఆల్ ది బెస్ట్ బోలో. సో ఏంటంటే మనవాడు వచ్చాడు, మంచిగా ఫ్రీగా ఉన్నాడు. ₹1 ఎక్కువైనా సరే మనతో మంచి మాట్లాడుతుంది. ఆల్బయ్య ₹2 పెట్టేస్తాం అంతే. ఏ బోలో గణేష్ మహారాజ్కి జై హనుమాన్. అంతా సెట్ అయిపోవాలి. బండి అయితే బాగుంది. మనవాడు కూడా హెల్మెట్ పెట్టుకుంటుండో. మస్తు లూజ్ ఉందా? వేరే తీసుకో మరి. లూజ్ ఉంటా మళ్ళీ ఆల్రెడీ ఈడే లూజ్ అంటే ఇంకా హెల్మెట్ కూడా లూజ్ ఉంటే ఎట్లా చెప్పు. సో ఏంటంటే మనమైతే ఇక్కడ బండి రెంట్కి ఇచ్చేసుకున్నాం అనమాట హరిద్వార్లో. సో హరిద్వార్లో బైక్ రెంట్కి ఇచ్చేసుకొని మనం కేదార్నాథ్, బద్రీనాథ్, తుంగనాథ్, చంద్రశీల ఇట్లాంటి అన్ని పాయింట్స్ అన్నీ తిరగని పోతున్నాము. సో ఈడనే ఎందుకు తీసుకున్నామంటే ఈడికి వెళ్ళి మనకి అప్ అండ్ డౌన్ టోటల్ ఒక 800 వస్తుంది kilometers. మళ్ళీ రిటర్న్ హరిద్వార్ రావాలంటే మనం మొత్తం 800 kilometers తిరగాలన్నమాట. సో మన పనోడు ఈడే అనమాట నీట్గా. ఎందుకంటే ఇక్కడ నీట్గా చూసుకున్నాం అనుకో మనకి వ్యూ అనేది మంచిగా అనిపిస్తుంది. మనం వచ్చేసి గంగా రివర్ కాడికి అయితే వచ్చేసినాము. కనిపిస్తుంది కదా పక్కన రివర్ అంతా. ఇదంతా గంగా రివర్ అంట. ఇదంతా మొత్తం రామ్ మందిర్ ఉన్నట్టుంది లోపల. ఫుల్ మంది పబ్లిక్ ఉన్నారు. అమ్మ ఇంతమంది ఉన్నారు. అమ్మ ఇచ్చగాలకి ఇంతమంది కూర్చోటి ఎట్లా పోయా. మనిషికి రూపాయి వేసినా సరే ₹100 అయితే అట్టున్నాయి. ఇలాగే పక్కన మొత్తం గంగా రివర్ బ్రిడ్జు. వైబ్ బాగుంది ఇక్కడ, మొత్తం డెవల్యూషన్ వైబ్ ఉంది అంతా. రిషికేష్ వచ్చేసి 23 kilometers, డెహ్రాడూన్ 51 kilometers, బద్రీనాథ్ ఏమో 318 kilometers. స్ట్రైట్ ఒకటే రోడ్ 3. రిషికేష్ నుంచి 21 kilometers ఉందా. చలో రిషికేష్కి అయితే వచ్చేసినాము. ఇది మొత్తం మన రివర్ రాఫ్టింగ్ ఉంటుంది కదా, పక్కన కనిపిస్తుందా రివర్ రాఫ్టింగ్. ముంగడ పడవ బోట్. ఇట్లా ఏంటంటే ఒక 12 kilometers 6 kilometers అట్లా రివర్ రాఫ్టింగ్ వేసిన తర్వాత మళ్ళీ ఇట్లా బ్యాగ్ లోపల మనుషులను ఎక్కించుకొని పైన వాళ్ళు ఎక్కిన బోట్ ఎక్కించుకొని వస్తారనమాట. సో నేను దాండేలీలో చేసిన రివర్ రాఫ్టింగ్, రిషికేష్లో వేయలేదు. సో మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మనం చేద్దాంలే, ఏం కాదు. ఇదంతా ఘాట్ ఉంటుంది, మొత్తం డేంజర్ ఘాట్ ఉంటుంది. అనిపిస్తుంది కదా టర్నింగ్లు ఇవన్నీ డేంజర్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ముంగడ పోయినాక లోయలు ఉంటాయి, మొత్తం ఆగం ఉంటాయి రోడ్లు అయితే. చూసుకుంటూ పోవాలి. ఇక అంతా బస్సు వాళ్ళు మాత్రం ఆర్డర్ నడిపినట్టే నడుపుతుంది మొత్తం. ఇట్లా అనేస్తారు ఖాళీ సింపుల్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి రెగ్యులర్గా అలవాటు కదా. అవన్నీ రివర్ రాఫ్టింగ్, ఇవన్నీ బోట్లు.
ఈడికెళ్ళి ఆడతారు, ఈడికెళ్ళి ఆడి మళ్ళీ ఆడిపోతారు, ఆడికెళ్ళి మళ్ళీ ఈడికి వస్తారు. ఇదంతా రివర్ రాఫ్టింగ్ ఉంటుంది అనమాట. రాఫ్టింగ్, కాంపింగ్, ఇవన్నీ బోట్లు. కొండలు కొండలు కొండలు, రైట్ సైడ్ కొండ, లెఫ్ట్ సైడ్ కొండ, స్ట్రైట్ కొండ, ఒక బ్రిడ్జ్, పెద్ద బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ మీద మనం బ్రిడ్జ్ వా 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 వాటే లొకేషన్ భయ. రాకుంది లొకేషన్. మీకు కెమెరాలు ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ లొకేషన్ మాత్రం కళ్ళతో చూస్తుంటే మెంటల్ ఉంది. కిరాకంటే కిరాకు ఉంది. వీళ్ళంతా అలీబాబా బాబా వాళ్ళు. ఇజోగో ఇవన్నీ కూడా రాళ్ళు ఎట్లా పడ్డాయో. ఈ ఏరియాలో ఏమవుతా అంటే జర్ర వాన పడ్డా అనుకో, రాళ్ళు రప్పలు అన్నీ మీద పడిపోతాయి. సో జర డేంజర్ ఉంటుంది అనమాట ఈ ఏరియా. ఒకవేళ మేము బైక్ మీద కాకుండా బస్సులో రావాలనుకుంటే బస్సు కనిపిస్తుందా మన ముందున్న బస్సు, ఇట్లాంటి బస్సులో రావాలన్నమాట. సో డేంజర్ నడుపుతాడు అనమాట. వీనికి ఏంటంటే రెగ్యులర్గా ఒక 2 ట్రిప్పులు ఒక ట్రిప్ వేస్తాడు. అట్లా అని చెప్పేసి వీనికి రోడ్ మొత్తం ఫుల్ అలవాటు ఉంటుంది. ఇట్లా 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 మలుపుతాడు ఖాళీ సింపుల్గా. అట్లా డేంజర్ ఉంటాయి అసలు పొక్కలు. అందులో కూడా సింపుల్గా వాళ్ళకి ఏంటంటే అలవాటు కాబట్టి అందులో ఎంతమంది కూర్చున్నాడు. మనకు నిజం చెప్తున్నా, బస్సులో కూర్చొని పోవాలంటే అమ్మో అస్సలు కాదు. నువ్వు బండి మీద 1000 కిలోమీటర్ పోమన్నా పోతాయి, కానీ బస్సులో కూర్చొని ఒక 20 కిలోమీటర్ ట్రావెల్ చేయమంటే మాత్రం నాకు ఏడికాడికి బేజారు ఖరాబ్ అయిపోతాం. మొత్తం బేవర్స్ అయిపోతాను నేనైతే. కొండపైనకి ఎక్కేస్తున్నాం ఇట్లా మెల్లమెల్ల ఇట్లా పైనకి. రోడ్లు కనిపిస్తున్నాయి, మొత్తం అంతా రాళ్ళన్నీ పైనకి వెళ్ళి పడిపోతున్నాయి. మరి కనిపిస్తుందా? ఇట్లా పెద్ద పెద్ద బండరాయిలు అన్నీ ఇట్లా రోడ్ మీదకి వచ్చేస్తాయి అనమాట. కొన్నిసార్లు ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. బండరాలు కనిపిస్తున్నాయా? ఏమవుతా అంటే జర్ర వాన పడినా సరే, వెదర్ కింద మీద ఉన్నా సరే, మొత్తం బండరాలు అన్నీ రోడ్ మీదకి వచ్చేసాయి. కార్ల మీద అయినా పడతాయి, మనుషుల మీద అయినా పడతాయి. అట్లా ఎంతోమంది చచ్చిపోయారు, ఎన్నో కార్లు బ్లస్ట్ అయిపోయినాయి. ఓయమ్మనే ఇంతసేపు హైట్ ఉండే, ఇప్పుడేమో మళ్ళీ స్లోప్ ఉంది. ఆగముందే రోడ్డు. కాకపోతే నాకు అంత డేంజర్ అయితే ఏమనిపించలేదు, నాకైతే ఈజీగానే ఉంది ఇట్లా నడుపుకుంటూ పోతుంటే. మరీ అంత డేంజర్ అయితే ఏం లేదు ఈ ఘాట్. మరి మనోళ్ళు చెప్పిన కాడికి అయ్యో చూడు ఇదంతా ఎట్లా పడ్డదు. ఏమైతే అంటే మొత్తం వానకి అంతా కింద పడిపోతుంది. మళ్ళీ క్లియర్ వేస్తాను రైడ్ కాడికి. వ్యూ ఎంత మంచిగా ఉందో, సైడ్కి చూస్తే లోయలు కూడా అంత పెద్దగా ఉన్నాయి అన్నమాట. సో వ్యూ మాత్రం బాగానే ఉంది, గ్రీనరీ అంతా. కాకపోతే జర్ర గీ దాటినాం అనుకో, లోయ ఎంత పెద్ద లోయలు తెలుసు. ఇవన్నీ కింద పడితే నీ బొక్కలు చూర అయిపోతే అంత పెద్ద లోయలు ఉన్నాయి అక్కడ. పడకవాడు ఇద్దరా మెల్ల ఊర్రా. మీరు బాధపడి మమ్మల్ని బాధపెట్టి మా ఇంట్లోని బాధపెట్టి ఎందుకు రాదంతా. జర్ర నిమ్మలంగా పోతే అయ్యేపోతుంది. నిమ్మలంగా నువ్వు పోతావు, నిమ్మలంగా నేను వస్తాను. హిమాలయ కొండలలో రైడింగ్. ఇదంతా చెట్ల కొండలు, హిమాలయ కొండలు కాదు. వీడియో గురించి మనం కేదార్నాథ్ పోతున్నాం కదా, అయితే బండి చేసుకొని చక్కగా ఇక్కడికి వచ్చేసినాం కొండల కాడికి. ఈ వ్యూ మాత్రం మెంటల్ అంటే మెంటల్ ఉంది అసలు. ఇంకొక 150 కిలోమీటర్స్ ఉంది. ఈ కొండల మధ్యలోకి వెళ్ళి ఘాట్ రోడ్లు ఉన్నది. మొత్తం సైడ్లోకి పోతుంటే రైట్ సైడ్లో చూసినాం అనుకో మొత్తం కళ్ళు తిరిగిపోతాయి. ఇగో రియాక్షన్ చూడరు మీరు ఎట్లుందో. చెక్ దిస్ అవుట్ గాయ్స్. మొత్తం మెంటల్ ఉంది భయ్యా. అంతా కొండలు అంతా. ఇక్కడ మనోళ్ళు కూడా ఫోటోలు దిగుతారు. హాయ్ బోలో బాయ్. అంత మబ్బులు, ఈ కొండలు అంతా వేరే లెవెల్ ఉంది భయ్య ఇదంతా.